తెలుసా సార్? అదెందుకు సార్ రిపోర్ట్లు రాలేదు? ఈ ఇంజనీర్లు అన్నిటికీ మెషిన్లు కనిపెడుతున్నారు. ఇక్కడ ప్రెషర్ తెలుసుకునే మెషిన్ కనిపెట్టుంటే నిజమేంటో అందరికి తెలిసేది. ఇది సూసైడ్ కాదు, హత్యని. ఎంత ధైర్యం ఉంటే పాండురంగం సూసైడ్కి నేను కారణం అంటావు? ఒక స్టూడెంట్ ప్రెషర్ని తట్టుకోలేకపోతే దానికి నేనా బాధ్యుడిని? లైఫ్లో బోల్డ్ అని ప్రెషర్స్ ఉంటాయి, వాటన్నిటి తీసుకెళ్లి పక్క వాళ్ళని తోసేస్తారా? సార్ నేను తప్పు మీదని చెప్పట్లేదు సార్, ఈ సిస్టమే తప్పని చెప్తున్నాను. సార్ నా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి సార్. ఇవాళ సూసైడ్లో ఇండియానే నెంబర్ 1 సార్. ప్రతి 90 నిమిషాలకు ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు సార్. సార్ ఇక్కడ రోగంతోనో ప్రమాదాల్లోనో చనిపోయే స్టూడెంట్స్ కంటే సూసైడ్ చేసుకొని చనిపోయే స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు సార్. నాకు ఆ స్టాటిస్టిక్స్తో పని లేదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కాలేజెస్ ఇన్ దిస్ కంట్రీ. 32 సంవత్సరాలుగా దీన్ని నడుపుతున్నాను. 28 పొజిషన్లో ఉన్నదాన్ని నంబర్ 1 పొజిషన్కి తీసుకొచ్చాను. సార్ ఏంటి సార్ నంబర్ 1? ఎందులో నంబర్ 1? ఒంటిగడ్డ కూడా నంబర్ 1 సార్. సారీ సార్, కాదు సార్, ఇక్కడ ఎవరు కొత్తగా ఆలోచించట్లేదు. కొత్తవి కనిపెట్టే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు. ఏదో మార్క్స్ తెచ్చుకోవడం కోసమో, లేదా మంచి ఉద్యోగం కోసమో, లేదంటే యూఎస్ వెళ్ళి సెటిల్ అవడం కోసం చదువుతున్నారు సార్ అందరూ. ఇక్కడ ఎక్కువ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలన్నది మాత్రమే నేర్పిస్తున్నారు తప్ప ఇంజనీరింగ్ గురించి ఎవరు నేర్పించట్లేదు సార్. అప్పుడు పాఠం చెప్పడం ఎలాగో నువ్వు నాకు నేర్పించు. సార్ నేను ఏం చెప్పాలి సార్? సార్ సార్ So today we are going to see the thermal. మిస్టర్ కేఎస్, మీరు క్లాస్లో కూర్చోండి. స్టూడెంట్స్ ఇక్కడ నుంచున్నారే, ఈయన మహామహామేధావి. ఇక్కడున్న హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ కన్నా ఈయనకి ఎక్కువ తెలుసట. ఈరోజు ప్రొఫెసర్ డాక్టర్ ఇంజనీర్ అయిన పంచపట్ల సారంగపాణి గారు మనకి ఇంజనీరింగ్ అంటే ఏంటో నేర్పిస్తారు. సార్ నేనెలా? ప్లీజ్ ప్రొసీడ్. We do not have all day. మీ అందరికీ 30 seconds టైం ఇస్తున్నాను. ఈ 2 పదాలకు అర్థం ఏంటో ఆలోచించి చెప్పండి. మీ బుక్స్ని మీరు రిఫర్ చేయొచ్చు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు చేతులెత్తండి. చూద్దాం ఎవరు ఫస్ట్ వస్తారో, ఎవరు లాస్ట్ వస్తారో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. Time up. Time up, sir. Time up, time up. ఏంటి ఎవరికి ఆన్సర్ తెలియలేదా? ఇప్పుడు అందరూ మీ లైఫ్ని ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి చూడండి. నేను ఈ 2 పదాలు రాసినప్పుడు ఎవరికైనా ఇవేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిందా? ఇవాళ కొత్తదేదో నేర్చుకోబోతున్నామన్న ఒక ఎక్సైట్మెంట్ కలిగిందా? ఎనీబడి? లేదు. నేను స్టార్ట్ అనగానే అందరూ రేస్లో పడి పరిగెత్తారు. ఇలా బట్టి బట్టి చదివి ఫస్ట్ వస్తే ఏంటి ప్రయోజనం? మీ నాలెడ్జ్ పెరుగుతుందా? లేదు, ప్రెషరే ఎక్కువ అవుతుంది. ఇది కాలేజ్, ప్రెషర్ కుక్కర్ కాదు గైస్. సర్కస్లో కూడా సింహం వచ్చి రింగ్ మాస్టర్ విప్కి భయపడి కరెక్ట్గా వెళ్ళి చైర్లో కూర్చుంటుంది. దాన్ని వెల్ ట్రైన్డ్ అని చెప్తాం కానీ వెల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పలేం కదా. హలో,
ఇది ఫిలాసఫీ క్లాస్ కాదు. ముందా 2 పదాలకి అర్థం చెప్పు. సార్ యాక్చువల్లీ ఇలాంటి పదాలే లేవు సార్. అవి 2 నా ఫ్రెండ్స్ పేర్లతో చేసిన గోల్మాల్. వాట్ నాన్సెన్స్! ఇదేనా నువ్వు ఇంజనీరింగ్ నేర్పించే లక్షణం? లేదు సార్, నేను ఇంజనీరింగ్ నేర్పించడానికి రాలేదు. అది నాకన్నా మీకే బాగా తెలుసు. ఎలా చెప్తే బాగుంటుందో చెప్పానంతే సార్. నాకు నమ్మకం ఉంది సార్, ఏదో రోజు మీరు ఇది నేర్చుకొని ఒప్పుకుంటారని. ఓకే సార్, బాయ్ సార్. బాయ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. బాయ్ సార్. మీ అబ్బాయిలు నిఖిల్, వెంకట్ తప్పుడు సావాసంతో చెడు తిరుగుళ్ళు తిరిగి పాడైపోతున్నారు. వైరస్ రాసిన లెటర్స్ మా ఇళ్లలో ఆటోమ్ బాంబ్స్ లా పేలాయి. 2 ఇళ్ళు హీరోషిమా నాగాసాకి లాగా తయారయ్యాయి. వెంటనే మా పేరెంట్స్ మమ్మల్ని ఇంటికి పిలిచి మాకు తలంటే ప్రోగ్రాం పెట్టారు. చూసావా, ఎల్జీ ఎయిర్ కండిషనర్ సార్ ఇబ్బంది పడకుండా చదువుకోవాలని 15,000 ఖర్చు పెట్టి వాడు రూమ్కే పెట్టించాం. ఇంకా సొంత ఇల్లు లేదు, కారు కొనుక్కోలేదు, స్కూటర్ మీదే వెళుతున్నా. నా 25 ఏళ్ల సేవింగ్స్ మొత్తం వాడి చదువుకే ఖర్చు పెడుతున్నాను తెలుసా. వాడిని గొప్ప స్థాయిలో చూడాలని మా సంతోషాలను త్యాగం చేసావయ్యా. వీళ్ళమ్మ వీడి కోసం స్పెషల్గా ఉండి పెడుతుంది. అది చాలదన్నట్టు స్పెషల్గా గుడ్డు ఒకటి. హే, ఇవన్నీ నువ్వు తీసిన ఫోటోసా వెంకట్? సార్కి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇంట్రెస్ట్. రోడ్డు మీద వెళ్ళే పందుల్ని కుక్కల్ని కూడా వదలరు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అవుతారట. సార్ పర్సంటేజ్ ఎంత? 91. 94 నుంచి 91కి వచ్చేసాడు. నా బాధ నీకు ఎగతాళిగా ఉందా? లేదు అంకుల్, యాక్చువల్గా ఇంత అందంగా తీశాడు కదా ఫోటోలు, వాడిని ఎందుకు ఇంజనీర్ని చేస్తున్నారు? చక్కగా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ చేయొచ్చు కదా, గొప్పవాడు అవుతాడు అంకుల్. చూడు బాబు, నీకు చేతులెత్తి దండం పెడతాను. మా అబ్బాయిని కన్ఫ్యూజ్ చేసి వాడు లైఫ్ స్పాయిల్ చేయొద్దు. హే వెంకట్, ఫోన్ చేద్దరుగాని రండి బాబు. పని నిఖిల్ రండి రా, పోంచేద్దాం రండి. సార్ ఇంకోసారి వచ్చినప్పుడు వస్తే తప్పకుండా భోంచేస్తారు. ఆకలి దంచేస్తుంది, బయటికి ఎక్కడికైనా వెళ్తుందాం పద. డబ్బులు ఎవరు ఇస్తారు? మదర్ తెరేసానా? వద్దు వెంకట్, ఫుడ్కి క్యాష్ అవసరం లేదురా, కవర్ ఉంటే సరిపోతుంది. అటు చూడండి. నమస్తే. 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 అమ్మ నాన్న అందరు బాగున్నారా? వెనకే ఉన్నారు, చూడలేదా? ఎవరమ్మా వీళ్ళు? భయంగా ఉందిరా, ఫోన్ చేయడానికి ముందే టాయిలెట్ వచ్చేలా ఉంది. మావా, బుఫేలో ఉన్న అన్ని ఐటమ్స్ ఫుల్గా లాగించాలరా. పొట్ట పగిలి చస్తావరా. రే, అప్పుడప్పుడు వెళ్ళి డౌన్లోడ్ చేసుకొస్తే సరిపోతుంది. రియా, వాట్ ద హెల్ ఇస్ దిస్? ఎంతకి బామ కలుపు వచ్చి పెట్టుకున్నావు? 10 మంది ఏమనుకుంటారు? రాకేష్ ఫియాన్సే డాక్టర్ కాబోతుంది. 200 రూపీస్ డబ్బా వచ్చి తగిలించుకుందని గేల్ చేసి మాట్లాడరు. తీసి పారే. Hi handsome, హాయ్ ఆంటీ. did you notice something? రూబీస్ Mandolin love Kanadi. మ్యాండల్ లే. Yeah. Let's go meet David. షా. ఎక్స్క్యూజ్ మీ. Yes. కూల్స్. ఆ గ్లాస్ కొంచెం ఇవ్వండి. ఎందుకు? దాంతో నా తల పగలు కొడితే. నేను మిమ్మల్ని ఎందుకు కొడతాను? లేదు, నేను మీకు ఒక ఫ్రీ అడ్వైస్ ఇవ్వబోతున్నాను. What? ఆ గాడిదని మీరు పెళ్లి చేసుకోకండి. Excuse me? వాడు మనిషి కాదు, ప్రైస్ ట్యాగ్. Listen. వాడిని మీరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్లో బ్రాండ్స్ ఉంటాయి, వాడి తాలూకు ప్రైస్ లిస్ట్లు ఉంటాయి, కానీ లైఫ్ ఉండదు. Hello. కావాలంటే డెమో చూపించనా? Well, I thought educate you on how life is all about. వాడు వేసుకున్న షూ రేట్ ఎంతో తెలుసా మీకు? నేను అడగను, వాడే చెప్తాడు. వెయిట్ అండ్ సీ. Life is a brand. Even God is a brand. That's why I have branding. Without a brand, you're nothing. It's not a minor thing, you know. Oh gosh! Oh no. Shots! Oh. You! Sir, you fool! Now $300 shoes మీద చట్నీ వేసి వెళ్తున్నాడు చూడు. My $300 shoe. Oh my God, what now? Oh my God. చెప్పానా? ఎస్కేప్ అయిపోయింది. ఫ్రీ అడ్వైస్ ఇంటే వినండి, కొత్త మీ కర్మ. Dad,
వాళ్ళు మీ గెస్ట్లా? బాగుంది. వాళ్ళు నా స్టూడెంట్స్. ఇక్కడే పని వాళ్ళకి. 1 సెకండ్. హాయ్, హే, మీరు నా కళ్ళు తెరిపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో ఉందండి, మనం వెళ్ళే దారిలో ఏదో సోషల్ సర్వీస్. ఏం అనుకోకపోతే తిరిగి వెళ్ళే దారిలో ఇంకో సోషల్ సర్వీస్ చేసి వెళ్తారా? తప్పకుండా. ఏం చేయాలో చెప్పండి. మా నాన్న నేను రాకేష్ని పెళ్లి చేసుకోవాలని మొండి పట్టారు. మీరు చాలా అందంగా విడమర్చి చెప్పారు. మా నాన్నకి డెమో వచ్చారంటే చాలా బాగుంటుంది. మీరేం టెన్షన్ పడకండి. వాడి చెడ్డీ రేట్ ఎంతో వాడి నోట్ తోటి చెప్పిస్తాను. నాన్న నిఖిల్, ఆ చట్నీ ఎందుకు? యు ఆర్ సో స్వీట్. మీ నాన్నగారు ఎక్కడ? మీ వెనకాలే ఉన్నారు. ఓ, కనిపించారా? పారిపోండి. ఫ్రీ అడ్వైస్. వింటే వినండి, లేకపోతే మీ కర్మ. ఇక్కడేం పని మీకు? సార్, పెళ్లి కూతురికి గిఫ్ట్ కవర్ ఇద్దామని వచ్చాను సార్. అది నాకు ఇచ్చేయండి. పెళ్లి కూతురు మా అక్కే. ఏంటి అక్క? అవును. నాకు కక్క వచ్చేలా ఉంది. సార్, మీకు మొత్తం ఎంతమంది కూతుళ్ళు సార్? ఎంటీ. గిఫ్ట్ కవర్ కాదు, జస్ట్ గిఫ్ట్ కవర్. పెట్టాం కదరా, 1000 రూపాయలు. ఏమైంది? అవును, మేమెవరూ మిమ్మల్ని ఇన్వైట్ చేయలేదే. పెళ్లి కొడుకు సైడా మీరు? సార్, మేము యాక్చువల్లీ సైన్స్ సైడ్ సార్, సైన్స్ సైడ్. ఎలా? చెప్పు. డాడ్, ఈయన ఏదైనా అందంగా విడమర్చి చెప్తారు. మా నాన్నగారికి డెమో ఇవ్వండి ప్లీజ్. సార్, మీకే తెలుసు, మన ఊళ్ళో ఊరికే కరెంట్ కట్ అవుతుంది. దానివల్ల వెడ్డింగ్కి వచ్చిన వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉంది సార్. అందుకని పెళ్లికి వచ్చిన వాళ్ళ కార్ బ్యాటరీస్ నుంచి కరెంట్ తీసుకునే టైప్ ఇన్వర్టర్ తయారు చేద్దామని వచ్చాం సార్. ఓహో, వావ్, ఇన్వర్టర్ రెడీ చేశారా? అంటే అది డిజైన్ రెడీ సార్. డిజైన్ ఇచ్చా కదరా, ఎక్కడ డిజైన్? అది నేను మొన్నే నిఖిల్కి ఇచ్చాను కదా. నిఖిల్, డిజైన్ సార్, డిజైన్ ఏముంది సార్? మీకు ఎట్లా దాన్ని కార్కి సిమ్మని చెప్పండి, ఇక్కడే ఇప్పుడే ఇన్వర్టర్ తయారు చేసి చూపిస్తాను సార్. నీకు కథలు చెప్పడం వచ్చు, ఇన్వర్టర్ చేయడం చేత కాదు. సార్, నన్ను నమ్మండి సార్, నా వల్ల అవుతుంది. అంతేకాకుండా మీ డాటర్ పెళ్ళిలో దీన్ని కనిపెట్టాం కాబట్టి దీనికి మీ పేరే పెడదాం అనుకుంటున్నాం సార్. వైరస్ ఇన్వర్టర్. ఎలా సార్? నానా, మీ పేరు వైరసా? చెప్పనే లేదు. నిఖిల్, వెంకట్, రేపు మీరిద్దరూ లంచ్ బ్రేక్లో నా ఆఫీసులో ఉండాలి. సార్, సారీ సార్, భోజనం ప్లేట్ ఎంతో చెప్పారంటే పే చేసేస్తాం సార్, ఇన్స్టాల్మెంట్లో సార్. ఇక మీదట ఏ పెళ్ళికి వెళ్ళాం సార్. సార్, నా పెళ్ళి కూడా డెఫినెట్గా వెళ్ళాను సార్. నేను అసలు పెళ్ళే చేసుకోను సార్. మీ అమ్మా నాన్నలే పెళ్లి చేసుకోకుండా ఉండాల్సిందే. ఈ లోకంలో 2 మూర్ఖుల సంఖ్య తగ్గుండేది. క్లాస్ గీస్ పీకుతాడా ఏంటి? పే అటెన్షన్.